హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు? హోలీ పండుగ వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటి? దేవుళ్ళు కూడా హోలీ ఆడారు. దీని వెనుక ఉన్న కథలేమిటో వివరంగా తెలుసుకుందాం. హోలీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ పండుగను ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. పురాణాలలో ఈ పండుగ గురించి అనేక కథలున్నాయి. ఏం చెప్తున్నాయంటే హోలీ చేసుకోవడం అంటే రంగులు చల్లుకొని ఎంజాయ్ చేయడం కాదు. బాంగు తాగి రకరకాల మిఠాయిలు తినడం కాదు. జీవితాన్ని రంగులమయం చేసుకోవడం, ఒకరితో ఒకరు కలిసి సంతోషంగా బతుకుని పంచుకోవడం. ఇంద్రధనుసులో 7 రంగులు ఎలా కలిసి ఉంటాయో అలా ఐక్యమత్యతో కలిసి ఉండాలని సందేశాన్ని ఇస్తుంది ఈ పండుగ. ఇక కాముడి యొక్క దహనము ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. పూర్వము పార్వతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి అవమానానికి గురి అవుతుంది. ఆ బాధతో అదే యజ్ఞంలో పడి ఆత్మహత్య చేసుకుంటుంది సతీదేవి. భార్య మరణాన్ని తట్టుకోలేక శివుడు కాలభైరవుణ్ణి సృష్టిస్తాడు. వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. అతడు దక్ష యజ్ఞాన్ని నాశనం చేస్తాడు. భార్య వియోగాన్ని తట్టుకోలేని శివుడు ఘోర తపస్సుని చేస్తుంటాడు. దాంతో రాక్షసులకు ఎదురు లేకుండా పోతుంది. వాళ్ళ ఆగడాలకు భయపడిన దేవతలు శివుడి తపస్సుకు భంగం కలిగించాలని అనుకుంటారు. మన్మధునితో అతడిపై పూల బాణాలు వేయిస్తారు. ఆ బాణాల వల్ల తనకు తపస్సుకు భంగం కలగడంతో శివుడు కోపంతో 3వ కన్నును తెరిచి మన్మధుణ్ణి బూడిద చేస్తాడు. మన్మధుడు భార్య రతీదేవి ప్రార్థించడంతో ఆమెకు మాత్రమే కనపడేలా వరాన్ని ఇస్తాడు. అందుకే హోలీ ముందు రోజు మంటలు వేసి కాముణ్ణి పున్నమి చేస్తారు. ఇక ప్రహ్లాదుడి కథ ఏమిటో తెలుసుకుందాం. మరి ఒక్కటి, హిరణ్యకశ్యపుడు శివుడి గురించి తపస్చేసి పగలు రాత్రి ఇంటి లోపల ఇంటి బయట భూమిపైన ఆకాశంలోనూ మనుషుల చేత వృషుల చేత జంతువుల వల్ల అస్త్రశస్త్రాలతో చావు లేకుండా వరాన్ని పొందుతాడు. అతడి కొడుకు ప్రహ్లాదుడు మహా విష్ణు భక్తుడు. ఎంత చెప్పినా విష్ణువుని ఆరాధించడం మానడు. దానితో కొడుకును చంపడానికి అనేకసార్లు ప్రయత్నిస్తాడు హిరణ్యకశ్యపుడు. కానీ కుదరదు. తన సోదరి హోలిక వడిలో కూర్చోబెట్టి మంటల్లో ప్రహ్లాదుణ్ణి తగలబెట్టాలని అనుకుంటాడు. అయితే విష్ణుమూర్తి వల్ల ప్రహ్లాదుడు మంటల్లో నుంచి కాలకుండా బయటపడితే హోలిక చనిపోతుంది. హోలిక చనిపోయిన రోజే హోలీ అని ప్రచారంలో ఉంది. నరసింహస్వామి అవతారం ఎత్తి ప్రహ్లాదుని రక్షిస్తాడు. ఆ రోజు హోలికా దహనం వలన కలిగిందని హోలీ పండుగ జరుపుకుంటారు. ఇక హోలిక అంటే ఎవరో మరి ఒక కథ తెలుసుకుందాం. కృతాయుగంలో రఘునాథుడనే రాజు ఉండేడివాడు. అతడు సూర్యవంశానికి చెందినవాడు. అతడి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవాళ్ళు. అయితే హోలిక అనే రాక్షసి పసిపిల్లలను బాధ పెడుతూ ఉండేది. ప్రజలందరూ రఘునాథుడికి ఈ విషయం చెప్పి కాపాడమని అడుగుతారు. అప్పుడు అక్కడే ఉన్న నారదుడు హోలికను పూజించమని, అలా పూజిస్తే పిల్లల్ని ఏమీ చెయ్యదని చెబుతాడు. అప్పటి నుంచి ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలికను పూజించడం అక్కడి ప్రజలు మొదలుపెట్టారు. అయితే కాలక్రమంలో పగలు రాత్రులు మాత్రమే హోలికను పూజించాలన్న ఆనవాయితీ ఏర్పడింది. అలా హోలిక పూజ వాడకంలోకి వచ్చిందని చెప్తారు. ఇక మరి ఒక కథ, కృష్ణుడు రాధ. హోలీ పండుగకు సంబంధించిన మరి ఒక కథ రాధాకృష్ణులది. కృష్ణుడు తన శరీర రంగుకు రాధ రంగుకు తేడా ఉందని తల్లి దేవకిని అడుగుతాడు. దేవకి నువ్వు రాధ ముఖానికి రంగు పూయి అని చెప్తుంది. కృష్ణుడు రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంటాడు. బృందావనంలో రాధా గోపికలు కృష్ణుడు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ హోలీ ఆడినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఇక హోలీ పండుగ వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో కూడా వివరంగా తెలుసుకుందాం. హోలీ రోజు రంగులు చల్లుకొని ఆ నీళ్లతో తడిసి ముద్దవుతారు. అవన్నీ పోవాలంటే పరిశుభ్రంగా స్నానం చేయాల్సిందే. అందుకే హోలీ శరీర శుద్ధికి సంబంధించిన పండుగ. వీధుల్లో తిరుగుతూ ఒకరిపై ఒకరు సరదాగా సంతోషంగా
రంగు నీళ్లు పోసుకుంటారు, రంగులు చల్లుకుంటారు. ఉత్సాహంగా అందరూ ఒకే చోట చేరి హోలీ జరుపుకుంటారు. హోలీ ఆడటం వల్ల మానసిక శారీరక వ్యాయామం లభిస్తుంది. ఈ పండుగతో చలికాలం పోయి ఎండాకాలంలో మొదలవుతుంది. ఉష్ణోగ్రతలో వచ్చే మార్పును చర్మము తట్టుకోవడానికి అవసరమైన ఔషధాన్ని ఈ రంగుల్లో ఇస్తారు. ఇక ఒకప్పుడు రంగులని సహజంగా తయారు చేసుకునేవాళ్ళు. పసుపు కలిపిన చందనము, అష్టగంధము, చెట్ల వేళ్ళ నుంచి తీసిన రసాలు, మోదుగ పూల గుజ్జు, మందార పూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాలతో రంగులు చేసుకునేవాళ్ళు. అవి శరీరానికి ఔషధాలుగా పనిచేసేవి. అందుకే హోలీ అంటే ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి సంబంధించిన పండుగ ప్రతీక అని చెప్తారు. హోలీ రోజు కృష్ణుణ్ణి, రాధను ఉయ్యాలలో వేసి ఊపుతారు. ఘనంగా రాధాకృష్ణులని పూజించి వేడుకలు జరుపుకుంటారు. ఇక ఈనాటి కాలంలో కృత్రిమంగా రంగులు తయారు చేస్తున్నాయి. ఇవి శరీరానికి, వాతావరణానికి కూడా ఎంతో విషపూరితమైనది. ఇక రంగులే రంగులు. హోలీ పండుగలో రంగులకు జీవితానికి దగ్గర సంబంధం ఉంది. అసలు ఈ ప్రపంచమే రంగులమయం. మనిషిలో ఉండే రకరకాల భావోద్వేగాలకు రంగులకు దగ్గరి సంబంధం ఉందని కూడా అంటారు. ఎరుపు ఆవేశము, తెలుపు ప్రశాంతత, పసుపు సంతోషం, ఇలా అన్ని రంగులకు కలయికే మనిషి జీవితం. ప్రతి ఉద్వేగానికి ఒక అదుపులో ఉంచుకుంటూ అవసరమైనప్పుడు వరకు మాత్రమే ప్రదర్శించాలి. ప్రకృతి కూడా రంగులమయమే. సూర్యకిరణాలు, ఇంద్రధనుసులోని 7 వర్ణాలు, సూర్యకిరణము మంచు బిందుపై పడినప్పుడు కనిపించే రంగులు హోలీ తత్వాన్ని తెలియచేసేవి. రంగులు చల్లుకోవడం వెనుక ఉద్దేశం కూడా ఇదే. ప్రతి ఒక్కరు జీవితంలోకి సంతోషాన్ని ఆహ్వానించాలని చెప్తుంది ఈ పండుగ. ఇక హోలికా దహనము ఎందుకు చేస్తారు, దాని కారణాలేమిటో కూడా వివరంగా తెలుసుకుందాం. హోలీ పండుగ ప్రతి సంవత్సరంలో ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున ఈ రంగుల పండుగను హిందువులతో పాటు ఇతర మతాల వారు కూడా జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు రంగుల వానలో తడిసి ముద్దవుతారు. ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకున్నట్లు పురాణాలలో పేర్కొనబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఆనవాయితీగా వస్తుంది. హోలీ అంటే అగ్నికి సంబంధించింది. దీన్ని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. ఈ సమయంలో కాముని దహనము, డోలికా ఉత్సవం వేడుకలని జరుపుకుంటారు. ఈ రంగుల పండుగను ఉత్తరప్రదేశ్లోను, మధుర, ఒరిస్సా, నందిగ్రామ పరిసర ప్రాంతంలో వసంత పంచమి నుంచి ప్రారంభిస్తారు. ఈ పండుగ దాదాపు 40 రోజుల వరకు కొనసాగుతుంది. మధుర చుట్టుపక్కల గ్రామాలలో జరుపుకునే హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ వేడుకలను చూసేందుకు కూడా విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. ఈ సందర్భంగా హోలీ పండుగ వెనుక ఉన్న కథ ఏమిటో, ఎందుకని రంగుల పండుగను జరుపుకుంటారని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలుసుకుందాం. ఇక శ్రీహరి చేతిలో మరొక కథనం ప్రకారము రాక్షసరాజు హిరణ్యకశ్యపుడు కుమారుడు ప్రహ్లాదుడు అనునిత్యం శ్రీహరిని పూజిస్తుంటాడు. మరోవైపు శ్రీహరి చేతిలో చనిపోయిన తన తమ్ముడి చావుకు పగ తీర్చుకోవాలని ఆ రాక్షసరాజు కొన్నేళ్ల పాటు ఘోర తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసిన తనకు ఎటికేలకు వరం లభిస్తుంది. దీంతో ఆ రాక్షసరాజు తానే దేవుడని స్వయంగా ప్రకటించుకుంటాడు. ప్రజలను, ఋషులను, దేవతలని కూడా తనని ఆరాధించాలని ఆదేశిస్తాడు. అలా చేయకపోతే వాళ్ళని ఘోరంగా హింసించేవాడు. ఇదిలా ఉండగా హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీహరికి గొప్ప భక్తుడు. తన తండ్రి ఆదేశాలను ఏమాత్రము కతారు చేయకుండా శ్రీ మహావిష్ణువుని నిరంతరము స్మరిస్తూ పూజిస్తూ ఉంటుండేవాడు. శ్రీహరిని తప్ప ఎవ్వరిని పూజించేవాడు కాదు. దీంతో ఆగ్రహానికి రాక్షసరాజు తన సొంత కుమారుడు అని కూడా చూడకుండా అతన్ని చంపేందుకు సిద్ధమవుతాడు. ఇక డోలికా ఉత్సవం
హిందువుల పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లు పెద్దలు చెబుతారు. ఇలా రంగులు పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం వల్ల స్నేహబంధాలు ప్రేమ సౌభాగ్యాలు పెరుగుతాయని, ఆత్మీయత అనురాగము ఒకరి మధ్య ఒకరికి కలుగుతుందని చాలామంది నమ్మకం. దీన్నే డోలోత్సవం లేదా డోలికాోత్సవం అని కూడా అంటారు. ఇక ఫాల్గుణ పౌర్ణిమ రోజున కృతాయుగంలో సూర్యవంశానికి చెందిన రఘునాథుడనే రాజు తన సామ్రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. అయితే అకస్మాత్తుగా హోలిక అనే రాక్షసి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ వారిని ఎత్తుకొని పోయేది. దీనితో అక్కడ ప్రజలందరూ ఈ సమస్యను గట్టెక్కించమని రాజుగారిని వేడుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజును హోలికను పూజిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అయితే పగలు పూజలు చేస్తూ ఇబ్బందులు ఇంకా కొద్దిగా పెరుగుతాయని, అందుకే రాత్రివేళ పూజలు చేయాలని సూచిస్తారు. అప్పటి నుంచి హోలీ పండుగ రాత్రివేళ నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు చెప్తారు. ఇక వసంత ఋతువు ప్రారంభంగా సూచికంగా కూడా ఈ పండుగని జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ చలికాలానికి వీడుకోలు చెప్పి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో పంట పొలాలని పంటలతో నిండిపోతాయి. ఈ పండుగ వేళ రైతుల ఇంట ఆనందం వెల్లువిరుస్తుంది. ఈ కారణంగానే హోలీని వసంతోత్సవం లేదా కామ మహోత్సవం అని కూడా అంటారు. మరోవైపు డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి నాడు చిన్ని కృష్ణుని ఉయ్యాలలో వేసి ఊపినట్లు పురాణాలలో పేర్కొనబడుతుంది. అందుకే ఈ పండుగ వేళ పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి డోలికాోత్సవం వేడుకలను నిర్వహిస్తారు. ఈ హోలీ రోజున కన్నయ్య రాధను ఉయ్యాలలో ఉంచి రంగులు చల్లినట్లు పెద్దలు చెప్తారు. ఇక సహజ రంగులు హోలీ పండుగ వేళ ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రంగులను కల్తీ లేకుండా తయారు చేసేవారు. అందుకే ప్రత్యేకంగా సహజమైన పువ్వులతో ఈ రంగులను తయారు చేస్తారు. రాధారాణి గ్రామమైన బర్సాన్లోనూ ఈ పూల హోలీ రంగుల హోలీ ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారము ప్రహ్లాదుని చంపాలని తన సోదరి హోలికను ఆదేశిస్తాడు. సోదరుని ఆదేశాల మేరకు అగ్నికి ప్రతీకమైన హోలిక ప్రహ్లాదుని తనను ఒడిలో కూర్చొని పెట్టుకొని మంటల్లో దూకుతుంది. ఆ సమయంలో విష్ణునామస్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి ఏమీ కాదు, కానీ హోలిక మాత్రం ఆ మంటలోనే కాలి బూడిదవుతుంది. ఇలా బూడిద కావడంతో చెడు అంతానికి సంకేతంగా పరిణగిస్తారు. అనంతరం హిరణ్యకశ్యపుని శ్రీహరి నరసింహ అవతారం ఎత్తి సంహరిస్తాడు. అయితే హోలిక చావుతో హోలీ పండుగగా ముడిపడింది అని మరి ఒక పురాణ గాథ. ఇలా ఎన్నెన్నో పురాణాలు ఈ పండుగ వెనుక ఉన్నాయి. హోలీ పండుగ ఐక్యతను, అనురాగాన్ని, ఆప్యాయతని పెంచే పండుగ. Thank you for watching my video. Please subscribe and share and watch my playlist. Thank you.